ప్రేమ నా దేవుని వాళ్ళారా, మీరందరూ కూడా బాగున్నారని ప్రభు పేరట ఇలా మీ ముందుకు రావటం జరిగింది. ఇంకా ఆలస్యం చేయకోకుండా ప్రభు యొక్క మాటలు మనం విందాం. ఆయన మాటలు చాలా విలువైన మాటలు. మీరు నాకు సపోర్ట్ ఇస్తూ ఉంటే ఆ విలువైన మాటలు నేను మీకు తెలియపరచాలని ఇలా ముందుకు వచ్చి ఉన్నాను. మరి దేవుడు తన ప్రేమ చేత, తన కృప చేత అపొస్తలుడగు యోహాను గారి ద్వారా ఈ రోజున మనతో ఏం మాట్లాడిస్తున్నాడు, ఏంటి ఎంత ప్రాముఖ్యమైనవో, ఎందుకు ప్రాముఖ్యమైనదో నేను ముందుగా మీకు చెప్తున్నాను. కాబట్టి ప్రార్థన సహాయాన్ని తీసుకుని ప్రభు దగ్గర నుంచి ముందుకు వెళ్దాం. ప్రార్థన నాతోటి మీరు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. మీ చిత్తానుసారమైన ఆశను ప్రభు మాకు నెరవేరుస్తామని చెప్తున్న నాకు సమయోచితమైన జ్ఞానం ఇచ్చి, వింటున్న వాళ్ళకి గ్రహించే మనసును ఇచ్చి, మీ కుమారుని గురించి ప్రభు తేటతలగా చెప్పే అవకాశం నాకు దయచేస్తామని వెళ్తున్న ప్రతి త్రోవలో తోడు నీడ ఉండి తండ్రి, మీ ప్రేమను చాటించేవారుగా, మీ ప్రేమను తెలియపరిచేవారుగా మమ్మల్ని తండ్రి ఇలా ఉంచినందుకు, మరొక దినాన్ని మాకు దయచేసినందుకు, ప్రతి అవసరత మీ నామలో తీర్చబడేలాగా సహాయపడతారని చెప్తున్న నాకు పరిశుద్ధాత్మ శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని ఇస్తారని యేసు క్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఒక అమూల్యమైన మాట నేను మీకు చెప్పాలని ఇలా ముందుకి వచ్చి ఉన్నాను. మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలి. మరి నా యూట్యూబ్ ఛానల్ మీరు అనేకులకి షేర్ చేయాలి, అనేకులకి తెలియపరచాలి, అనేకులకి దేవుని యొక్క వాక్కును ప్రకటించే సమర్థుడిగా నన్ను మీరు ముందుకు తీసుకెళ్ళాలని ప్రభు పేరట పెట్టి ఇలా మనం చేస్తున్నాను. యోహాను సువార్తలో ఒక గుడ్డివాడు మనకు కనపడుతున్నాడు. ఈ గుడ్డివాడు అక్కడున్న పరిసయ్యుల్ని, యూద ఇతరుల వారిని మారుస్తున్నాడు. ఎందుకు మారుస్తున్నాడు? ఎందుకు ఈ మాటలు మారుస్తున్నాడు? ఎందుకు ఈ మాటలు ఆయన ప్రకటిస్తున్నాడు? ఏ విషయంలో ఆయన ప్రకటిస్తున్నాడు? ఎందుకు ప్రకటిస్తున్నాడు అన్నది మనం ముందుకు వెళ్దాం. దేవుని యొక్క మాటలు మనం వింటూ, దేవుని యొక్క ఆలోచన బట్టి మనం ముందుకు వెళ్దాం. ఈ మాటలు ఎంత తేటతెల్లగా ఉన్నాయో మనం అర్థం చేసుకుంటే, ఒక గుడ్డివాడైన ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని, అబ్రాహాము వంశాన్ని, ఆ యూదాయుతల్ని, పరిసయ్యుల్ని మార్పిస్తున్నాడు. ఒక గుడ్డివాడైన ఇతను ప్రభు దగ్గరకు వచ్చి చూపు పొంది అలాగే వాళ్ళకి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏంటి, ఒక గుడ్డివాడైన వ్యక్తి సువార్తను వాళ్ళకి ప్రకటిస్తున్నాడంటే, అవును, సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎందుకు వాళ్ళకి సువార్తను ప్రకటిస్తున్నాడంటే, వాళ్ళు ధర్మశాస్త్ర యుగంలోనే ఉండిపోయారు. ఎందుకు అని మనం అర్థం చేసుకుంటే, నాకు 3 కాలాలు గుర్తొస్తున్నాయి ఇలా మీకు చెప్తున్నప్పుడు. మొదటి కాలం ఆదికాండం 3వ అధ్యాయం నుంచి నిర్గమకాండము 19 వరకు కూడా అది పితరుల కాలం అంటారు. రెండవ కాలం నాకు గుర్తొస్తుంది. ఏంటి ఆ కాలం అంటే, నిర్గమకాండం 20 నుంచి అపోస్తల కార్యం 1వ అధ్యాయం వరకు కూడా యూదుల కాలం అంటారు. ఇది సుమారు. అదే ఇంకో కాలం కూడా నాకు గుర్తొస్తుంది. అదేంటంటే 3వ కాలం ఈ అపోస్తల కార్యము 2వ అధ్యాయం నుంచి ప్రకటన 22 వరకు కూడా క్రైస్తవులైన మనము అని నేను చెప్పక మానలేను. సుమారు ఈ కాలాల బట్టి మనం చూసుకున్నట్లయితే, ఈ కాలాల బట్టి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ విలువైన మాటలు నేను మీకు చెప్పగలను. ఎందుకు ఈ మాటలు నేను చెప్పగలను మీకు ముందు చూస్తుంది. మీకు ఎప్పుడైనా మీరు మత్తయి సువార్త 8వ అధ్యాయం మీరు చూసుకున్నట్లయితే, ఒక గుడ్డివాడిని యేసుప్రభు గారు రక్షించిన తర్వాత ఆ గుడ్డివాడిని అతనితో ఒక మాట అంటాడు ఆయన, నీవు నీ దేహాన్ని తీసుకువెళ్ళి యాజకునికి కనుపరుచుకోమంటాడు. ఆ మాట చదివికి మనం ముందుకు వెళ్దాం. ఈ 3 కాలాలు మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు వాక్యం తేటతెల్లగా అర్థమవుతుంది. 3 కాలాలని చెప్పాను. మొదటి కాలము ఆదికాండం 3వ అధ్యాయం నుంచి నిర్గమకాండం 19 వరకు మొదటి కాలము. రెండవ కాలము నిర్గమకాండము 20 నుంచి అపోస్తల కార్యము 1వ అధ్యాయం వరకు యూదుల కాలం అని చెప్పాను. అదేమో పితరుల కాలం మొదటి కాలము, రెండవదేమో యూదుల కాలం అని చెప్పాను. మూడవది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు, అంటే ఇటు అన్యజనుల్లో నుంచి ఇటు యూదుల్లో నుంచి వచ్చిన ఇరువురు కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. నువ్వెప్పుడు క్రైస్తవుడు అంటే పిలాతునో,
యేసుప్రభు గారిని ఓ మాట అంటాడు ఆయన, ఇంత త్వరగా నన్ను క్రైస్తవుడు చేయాలని నువ్వు ప్రయత్నిస్తున్నావా అంటాడు. మీరు ఆ సబ్జెక్ట్కి తర్వాత వెళ్దాం. ఇక్కడ మీరు మత్తయి సువార్త 8 అధ్యాయానికి మీరు చూసుకున్నట్లయితే ఇది కంపల్సరీ యూదుల కాలమని నేను ఖచ్చితంగా చెప్పే ప్రయత్నాన్ని మీరు అంగీకరించాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మనము చదువుతున్న ఈ కాలాలను బట్టి మనం చదువుకున్నట్లయితే దేవుని మహిమపరచగలం. దేవుని ఎలా మహిమపరచవచ్చు అంటే, ఎప్పుడు కాల ప్రకారంగా సందర్భం ప్రకారంగా మనం వచనాలు తీసుకున్నట్లయితే అవి మనకి తేట తెల్లగా అర్థమవుతాయి. ఎందుకు నీకు అర్థమవట్లేదు, ఎందుకు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంటే, కాలాల బట్టి మనం చదవాలి, సందర్భాలు బట్టి మనం చదవాలి. అక్కడున్నది ఇక్కడ, ఇక్కడున్నది అక్కడ మనము కలగూరు కొంటల కూరలాగా కలిపేయకూడదు, సాంబార్లాగా మనం మిక్స్ చేయకూడదు. ఆయన రాసిన మాట మనం తేట తెల్లగా చదవాలి, అది మనస్ఫూర్తిగా అంగీకరించాలి. దేవుడున్నాడు, దేవునిలో బహుళత్వం ఉన్నది, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా నిత్యత్వం నుంచి ఉన్నారు, నిత్యత్వం వరకు కూడా ఉంటారు. వీళ్ళకి ఆదియు అంతము లేదు. ఇది మాత్రం మీరు ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానో మీకు ముందుగా తెలుస్తుంది. ఒక్కసారి మత్తయి సువార్త 8 అధ్యాయం మీరు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ఇక్కడ 3వ వచనం చూద్దాం. అందుకైన చెయ్యి చాపే వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధైను. అప్పుడు యేసు ఎవరితోనూ చెప్పక నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకుని మోషే నియమించిన కానుకలు సమర్పించమని వారితో చెప్పును. ఇంకా ధర్మశాస్త్ర యుగంలోనే ఉన్నారు ఆయన. ఎందుకని? అసలైన యాజకుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆయనే కదా ప్రధాన యాజకుడు, ఆయనే కదా ఆయన రక్తంనిచ్చి మనల్ని అందరినీ శుద్ధి చేయబోతున్నాడు. మరి యాజకుని కనుపరుచుకోమంటాడేంటి ఆయన? ఒక ప్రశ్న నీకు రావాలి. మత్తయి సువార్త అంటే ఏ కాలానికి చెందినది అంటే అది యూదుల కాలానికి చెందినది, యూదయితల కాలానికి చెందినది. ఆయనను ఎన్నోసార్లు దేవదోస్తన చేస్తున్నామని పట్టుకుంటాం, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడువు కాదు, నువ్వు పాప అని చెప్పటం, చాలా మాటలు వస్తాయి. ఎప్పుడు ఆ మాటలు చెప్పాలనే నేను ఇలాగా మీకు ఈ మాటలకి తీసుకొస్తున్నాను. నేను 5 విషయాలు నేర్చుకోవచ్చని చెప్పాను నేను. అంటే ఒక కాలాన్ని మనం చూసేసాం. మొదటి కాలం ఆదికాండం 3 నుంచి నిర్గమకాండం 19 వరకు మొదటి కాలం. రెండవ కాలం నిర్గమకాండం 20 నుంచి అపొస్తల కార్యము 1వ అధ్యాయం వరకు కూడా యూదుల కాలం రెండవ కాలంగా చూస్తాం. మూడవ కాలం అపొస్తల కార్యం 2వ అధ్యాయం నుంచి పరిశుద్ధాత్ముడు రాకగా నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు క్రైస్తవులు అనే మన కాలం ఇప్పుడు నడుస్తూనే ఉంది. ఈ కాలాలు మనం గుర్తుపెట్టుకుని ముందుకి వెళ్ళాలి. అప్పుడు మనకి తేట తెల్లగా అర్థమవుతుంది. ఇప్పుడు రండి, యోహాను సువార్తకు రండి, 9వ అధ్యాయానికి రండి. ఈ విలువైన మాటలు మనం చూద్దాం. దేవుని యొక్క మాటలో మనము ప్రేమపూర్వకంగా అర్థం చేసుకున్నట్లయితే ఈ 9వ అధ్యాయం మీరు చూస్తున్నట్లయితే, ఈ 9వ అధ్యాయం మీరు చూస్తున్నట్లయితే ఒక విలువైన మాట నేను మీకు చూపిస్తాను. ఒక గుడ్డివాడు ఉన్నాడండి ఇక్కడ. ఆ గుడ్డివాడు శిశువులతో మాట్లాడుతున్నాడు. ఈయన ఆ గుడ్డివాడిని గురించి ఇక్కడ 9వ అధ్యాయం అంతా మీరు రాసుకోవచ్చు. 34 అధ్యాయం వరకు కూడా ఒక వ్యక్తి గురించి, ఇద్దరు వ్యక్తి గురించి మీరు రాసుకోవచ్చు. అయితే ఇక్కడ పరిసయ్యులు 13వ వచనం కానించి పరిసయ్యులు ఎంటర్ అవుతున్నారు. ఈ పరిసయ్యులు అతన్ని చాలా రకమైన బాధ మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏంటి అసలు నువ్వు విశ్రాంతి దినాన్ని ఎందుకు వ్యక్తిని బాగు చేసావు, అది గుర్తుపెట్టుకోవాలి. విశ్రాంతి దినాన్ని ఎందుకు నువ్వు బాగు చేసావు అన్నది గుర్తుపెట్టుకోవాలి. అసలు ఎందుకు బాధ పెట్టుకోవాలన్నది కూడా నేను ముందుకి తీసుకుని వెళ్తాను. కాబట్టి నేను ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మీరు అలా లైన్లో ఉండండి. ఒక్క నిమిషం నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఒక్క నిమిషం అండి.